ఈస్ట్ రోడ్ పార్కింగ్ కోసమని ఇదంతా వదిలేశారు. ఇక్కడ మాత్రం పిల్లర్ వేశారు. ఎప్పుడైతే ఇల్లు ఇక్కడ వరకు వచ్చి బాత్రూమ్ ఇక్కడ వరకు వచ్చి మెట్లు ఇక్కడ వరకు వచ్చాయో, ఈ ద్వారం ఎప్పుడైతే వెనక్కి పెట్టారో ఈశాన్యం అంతా కాంపౌండ్లోకి చేరిపోయింది, ఇంట్లోకి చేరిపోలే. ఇల్లు ఇలా ఉంటుంది లోపల ఎల్లాకారంతో. ఎప్పుడైతే ఈశాన్యం లెస్ అయిన ఎల్లాకారంతో ఇల్లు నిర్మాణమైందో, ఈశాన్యం లెస్ అయితే ఆస్తులు అమ్మవలసి వస్తుంది, అనారోగ్యాలు పాలవుతారు, ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతారు, రెండవ సంతానం పైన ప్రభావం చూపుతుంది ఆగ్నేయం. ఇవన్నీ కూడా ఈ ఇంట్లో జరిగాయి. అందుకోసము ఈ రూము మరియు ఈ బాత్రూము ఈ మెట్లకు సమానంగా దీని లెవెల్లో ఇక్కడ ఒక డమ్మీ పిల్లర్ కట్టి, దీనికి సమానంగా మరియు ఈ గోడకు సమానంగా ఇక్కడ ఒక డమ్మీ పిల్లర్ కట్టి, ఇక్కడ ఒక 2 అడుగులు ఫిట్ కూడా, ఇక్కడ ఒక 2 అడుగులు ఫిట్ కూడా పెట్టి, ఈ సింహద్వారం ఎదురుగా ఒక గేటు పెట్టుకోమని చెప్పాను. పెద్ద గేటు పెట్టుకుంటే ఈ కార్ పార్కింగ్ కూడా అలాగే ఉపయోగించుకోవచ్చు అని తెలియజేస్తూ